ఫ్రెండ్స్, ఇన్ ద ఫస్ట్ వీడియో ఛానల్లో ఇప్పుడు నేను మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. వరల్డ్ క్రియేట్ చేస్తున్నా. వరల్డ్ పేరు SMP సర్వైవల్. తర్వాత మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలి డబ్బులు కట్టకుండా నేను చెప్తాను. కోఆర్డినేట్స్ కావాలి. క్రియేట్ చేసేద్దాం. ఇంకా ఓకే, మంచి ప్లేసే, మంచి వరల్డే మనకు కనిపించింది. ఇక్కడక్కడ పక్కన విలేజ్ ఉన్నట్టు లేదు. సరే, ముందు ఇవంతా కలెక్ట్ చేసుకుందాం. మనకు సాప్లింగ్స్ అక్కర్లేదు, వుడ్ మాత్రం కావాలి. బ్రెడ్ కావాలి. మష్రూమ్స్ కూడా యూజ్ అవుతాయి. సీడ్స్ కావాలి ఫార్మింగ్కి. తర్వాత సరే, ట్యాక్స్ని ఫస్ట్ పెట్టి యాక్స్ని సెకండ్ పెడదాం. ఎప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే షీప్స్ కనిపిస్తే వాటిని చంపేయండి. దాని తర్వాత వుడెన్ పికాక్స్తో ఇది వుడ్ కట్ చేయండి. ఫస్ట్ ఇదే చేయాలి. ఎప్పుడు ఎక్కడైతే స్పాన్ అయ్యానో అక్కడే కట్టేసుకుంటాను నేను ఇల్లు. లేకపోతే అటువైపు ఇంకో షీప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ విలేజ్ ఉందా లేకపోతే మష్రూమే అనుకుంటా. నేను చేసేటప్పుడు మీకు ఏమైనా విలేజ్ కనపడితే కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, నాకు ఇంకొక దొరికితే నేను బెడ్ క్రియేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక్క షీప్ కూడా కనపడట్లేదు. ఓకే, వుడ్ కలెక్ట్ చేస్తున్నాను. నీకు నేను తర్వాత మా ఫ్రెండ్స్తో కూడా ఆడతా. ఈ రెండు ట్రీస్ ఏంటి అటాచ్ అయ్యి ఉన్నాయి? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే, మనకి బెడ్ క్రియేట్ అయిపోయింది. ఇంకా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఏమున్నా లేకపోయినా బెడ్ ఉంటే మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇల్లు లేకపోయినా ఉన్నాయి. ఓకే, నాకు ఇంకా వుడ్ కావాలి. నేను ఇల్లుని కూడా పెద్దది చేస్తూ ఉంటాను ప్రతి వీక్. నేను ఫార్మింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయను. 3rd 4th ఎపిసోడ్స్లో స్టార్ట్ చేస్తాను ఫార్మింగ్.
ఓకే, మన యాక్స్ బ్రేక్ అయిపోయిన. ఓకే, ఇక్కడ ఒక కేవ్ కూడా ఉంది. మన దగ్గర ఎంత వుడ్ ఉందో చూద్దాం. మనకు కావాల్సినంత ఉంది ఇల్లుకి. ఓకే, మనం ఇల్లు కట్టుకోవడం ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ జాంబీస్ ఇవన్నీ వస్తే చాలా డేంజర్. హైట్ చేయాలనుకుంటున్నా. ఇది తీసేద్దాం. ఇద్దంతా ఇటువైపు తెచ్చేద్దాము. కూర్చొని చేయండి. ఇల్లు కట్టేటప్పుడు మీరు ఎక్కువ హైట్కి కట్టుకోవాలనుకుంటే మీరు ఎప్పుడు కూర్చొని చేయండి. కూర్చొని చేస్తే మీరు కింద పడరు. చూడండి, నేను అటువైపు కడతాను ఎందుకంటే ఇటువైపు కేవ్ ఉంది. నేను మళ్ళీ కేవ్లోకి పడిపోతాను కదా. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లెయిన్ ప్లేసెస్లోనే ఇల్లు కట్టుకోండి. అదే మీరు జంగిల్లో కనుక స్పాన్ అయితే అక్కడ ఎక్కువ వుడ్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం మూవ్ అయిపోయి చూడండి, అక్కడున్న వుడ్ కొంచెం కూడా కలెక్ట్ చేయండి. మళ్ళీ జంగిల్లో ఉన్నంత వుడ్ ఎక్కడా దొరకదు. ఇక్కడ ఎడ్జ్లో కూడా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు రూఫ్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇద్దాం. సరే, ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ఒక బెడ్ క్రియేట్ చేసుకొని ముందు అక్కడ కింద పెట్టేసుకుందాము. ఓకే, ఇక్కడ లోపల ఇదంతా తీద్దాం. ఇక్కడ పెట్టడం మర్చిపోయినట్టున్నాను. తర్వాత టార్చెస్ తెచ్చుకుందాము. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ ఇవన్నీ చేద్దాం. ముందు ఒక బెడ్ చేసుకొని ఇక్కడ పెట్టేసి, డోర్ ఎప్పుడు ఇక్కడ కింద ఉంటుంది ఆ సెర్చ్ దాంట్లో. సరే, ఇప్పుడు కోల్ కలెక్ట్ చేయడానికి వెళ్దాం. ఒక స్వాడ్ చేసుకుందాము. పికాక్స్ కూడా చేసుకుందాం. కేవ్ని నేను ఇప్పుడు మైనింగ్కి వెళ్తున్నా. ఓకే, ఎంట్రన్స్లోనే కోల్ కనిపించేసింది. ముందు మనం ఒక స్టోన్ పికాక్స్ కోసం ఒక 3 స్టోన్ కావాలి. సెట్టింగ్స్ మొత్తం మీరు చూసారు కదా, నేను చీట్స్ అస్సలు ఆన్ చేయలేదు. ఓకే, ఒక స్టోన్ పికాక్స్ చేద్దాం. ఇక్కడ ఎస్, నా దగ్గర ఒక్క స్టోనే ఉంది. సరే, ఇప్పుడు వెళ్ళి కోల్ కలెక్ట్ చేద్దాం. మళ్ళీ నైట్ అయిపోతుంది.
సన్ ఏంటి కనిపించట్లేదు, అటువైపు ఉంటాడు, మనకు అందుకనే కనిపించట్లా. అటువైపు మొత్తం ట్రీస్ కవర్ అయి ఉన్నాయి కదా. చాలా మోస్ట్ డేంజరస్ మాబ్ ఏమో అసలు క్రీపరే. దానికన్నా మోస్ట్ డేంజరస్ అయితే చార్జ్ క్రీపర్. కాబుల్ స్టోన్ మామూలు క్రీపర్ అయితే ఒక 2 బ్లాక్స్ మాత్రమే పగలగొడుతుంది, కానీ చార్జర్ క్రీపర్ అలా కాదు, 10-15 బ్లాక్స్ పగలగొట్టేస్తుంది. సరే టార్చ్ వద్దు, ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ టార్చెస్ ఉన్నాయి కదా. ఓకే, ఇది బాగానే ఉంది. నైట్ ఎప్పుడు అవుతుందో మనం ఇంకా చూడాలి. నైట్ వస్తుంది. నేను ఏన్షియన్ డిగ్రీతో ఆర్మర్ చేసుకోగానే ఇంకా ఈ సిరీస్ అయిపోతుంది. తర్వాత నేను విండోస్ చేస్తాను, అక్కడ శాండ్ కనిపిస్తుంది నాకు. నైట్ వద్దు. సరే ఇంకా పడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, పడుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నైట్ సర్వైవ్ అయిపోయాను కాబట్టి ఇంకా ఈ వీడియో ఎండ్ అయిపోయింది.